శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎంపీపీ మొదలవలస చిరంజీవి ముఖ్య అనుసరుడు వైకాపా కార్యకర్త సత్తార్ గోపి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫరీద్పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళ్తున్నామని, నేను తప్పించుకుని వెళ్లిపోయానని మీడియాతో సత్తార్ కోటి తెలిపాడు. గోపిని మా గ్రామానికి చెందిన 9 మంది టీడీపీ వ్యక్తులు మాటు వేసి అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని, తనను కూడా బూతులు తిడుతూ కొట్టారని, ఫోన్ తీసుకుని కొంత దూరం వరకు కొట్టుకుంటూ తీసుకువెళ్లారని, తను భయంతో తన ఫోను వారి వద్ద నుంచి తీసుకుని తన అనుచరులకి విషయం తెలియపరచడానికి అక్కడి నుంచి పారిపోయానని, పోలీసు వారికి చంపిన 9 మంది వివరాలు వ్రాతపూర్వకంగా ఇస్తానని అన్నారు. నేను మా గోపి ఊర్లో భోజనం చేసి వస్తాను. ఇక్కడ కొంచెం వర్క్ అవుతుంది, సీసీ రోడ్ వర్క్ అవుతుంది, అక్కడికి వెళ్దామని సిద్ధం వస్తుంటే ఇక్కడే దారి కాసి లంచ్ కొరక నువ్వు వేసాలు కట్టేస్తానువా అలాగే అని చెప్పి ఫిల్టర్ పెట్టుకొని పడ్డ మొదలెట్టినారు. ఎందుకు అలా కొడతాను వదలంటే సరే నాకు కూడా పడబట్టు కొట్టేసి నా ఫోన్ తీసుకొని నన్ను అక్కడికి వెళ్ళినంత వరకు కొట్టేసి నాకు. తర్వాత నేను వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని నేను మా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. అంటే మా వాళ్ళందరూ చెప్పడానికి నేను వెళ్ళాను. 9 మంది వచ్చారు. మా ఊరు వాళ్ళే సార్, అందరూ మా ఊరు ఫరీద్పేట. మీ గ్రామం వాళ్ళే కొట్టారు? మా గ్రామం వాళ్ళే కొట్టారు, అందరూ టీడీపీ వాళ్ళే. 4 పేర్లు. వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు ఏమైనా మారణాయుధాలు ఏమైనా తీసుకొచ్చారా, చేతులతో కొట్టారు? ఇక్కడైతే నేను ఉండేటప్పుడు అయితే చేతులతో కొట్టారు. తర్వాత ఆ లోపలికి వెళ్ళి ఏవో మారణాయుధాలు తెచ్చారు. ఈ లోపు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కలిసి నేను నన్ను చంపేయగలరేమో అని చెప్పేసి నేను పారిపోయాను. వాళ్ళ నుంచి మీరు ఎస్కేప్ అయిపోయారా? మీ టార్గెట్ కాదా, ఆయన టార్గెట్ ఏంటి? నేను ఎస్కేప్ టార్గెట్ అయినా సరే ఇద్దరిని కాదు, నేను మాత్రం పారిపోయాను. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు? అసలు తింటారా అలాగే అని చెప్పేసి. ప్రధాన కారణం ఏంటి అసలు? దాని కారణాలు అంటే ఇవే సార్. వాళ్ళు టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రధాన కారణాలు అవే, రాజకీయ కారణాలు. ఈ మధ్య ఏమైనా గొడవ జరిగిందా మీకు కానీ వాళ్ళకి? ఈ మధ్యన అంటే ఇంతకుముందు అంటే బిఫోర్ ఒక 1 సంవత్సరం అవుతుంది. అది కోన ప్రసాద్ అనే వ్యక్తి ఊర్లోనే చంపేస్తారు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం జరగకముందే మళ్ళీ మా అన్నయ్య కూడా చంపేశారు. ఈ చనిపోయిన రోజు కూడా మా అన్నయ్య కూడా. ఈ రెండింటికి ఒకలేనా కారణం అనుకుంటున్నారు? రెండింటికి ఒకలే సార్. మీరేం కోరుతున్నారు? పోలీసులకి మాకు న్యాయం కావాలని కోరుతున్నాం సార్. వాళ్ళని అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం కావాలి. ఎవరి మీద అనుమానం ఉందండి? అనుమానాలు పేర్లు కూడా కంప్లైంట్ రాశాను సార్. వాళ్ళ పేర్లు చెప్పాను ఒకసారి. పేర్లు చెప్పాను. ఇప్పుడు భయాందోళన ఉన్నాయా? భయాందోళన అంటే మీరు భయాందోళన ఉంది సార్. మరి ఇలాగే మీరు ఎక్కడ ఏమైనా ఇది చేస్తారు, మాకు ఏదో ప్రొటెక్షన్ కావాలి, మాకు పోలీస్ సహకారం కావాలి.